సంతోషకరమైనది కాదు, ప్రమాదానికి సంకేతంలా ఉంది. ఏదో ప్రమాదం వస్తున్నది అని అనుకున్నాయి. ఆ శబ్ద వేగం ఎంతటిది అంటే గాలి గరుత్మంతుడు మనసు కన్నా వేగమైనది ఆ శబ్దం. వాలి కూడా చాలా వేగం ఉన్నవాడు కదా. అతడు ఆ వింటినారు శబ్దం విన్న క్షణాలలో ఆ వైపుగా వెళ్ళి ఆ బాణాన్ని పట్టుకునే లోపే ఆ బాణం పెద్ద మెరుపు కాంతితో వచ్చి వజ్రాయుధ ధ్వని లాంటి ధ్వనితో వాలి వేగం కన్నా వేగంతో వచ్చి వాలి వక్షస్థలంలో గుచ్చుకున్నది. రాముడు బాణప్రయోగం చేసినప్పుడు వాలి ముందే ఉన్నాడు. వేగంలో వెళ్ళిన బాణం గుచ్చుకోగానే వాలి కింద పడిపోయాడు. ఒక పెద్ద మహాపర్వతం క్రింద పడినట్లుగా పడిపోయాడు. రామలక్ష్మణులు వాలి దగ్గరకు వెళ్ళారు. అక్కడ రక్తం ఏరులై ప్రవహిస్తున్నది. రామబాణం గుచ్చుకున్న రామబాణం గుచ్చుకున్న వాలి తేజస్సు, పరాక్రమము, బలము కొంచెము కూడా చెక్కు చెదరలేదు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన వరమాల మెడలో ఎంతసేపు ఉంటుందో అంతసేపు అతని తేజస్సు తగ్గదు. అలాగే రామబాణం దెబ్బతిన్నవాడు కూడా ఎప్పటికీ లేవలేడు. వాలి రామలక్ష్మణుల వంక చూసి, మీరు ప్రియమైన దర్శనం కలిగిన వారు, దశరథ మహారాజు పుత్రులు, రాజపుత్రులు, మంచి నడవడి ఉన్నవారు, ధర్మం ఉన్నవారు. నేను మీతో యుద్ధానికి రాలేదు. అదే కాక నేను పరాకుగా ఉన్నప్పుడు నాపై బాణం వేశావు. ఇలా ఎందుకు చేశావు? ఇలా చేసినప్పుడు నువ్వు సంపాదించుకున్న నీ కీర్తి మట్టిపాలవలేదా? ఎందుకు చేశావు ఇలా? నేను నీ వైపే చూడనప్పుడు బాణం వేశావు. రాముడు కారుణ్యమూర్తి, అందరి బాగోగులు చూసేవాడు, దయామయుడు, దృఢవ్రతుడు, క్షమ, దయ, ఇంద్రియ నిగ్రహము, ఓర్పు, పరాక్రమము ఉన్నవాడు, అపరాధము చేసిన వాళ్ళని శిక్షించేవాడు అని అంటారే. నేను ఏమి అపరాధం చేశాను? నన్ను శిక్షించావు. నీవు నాకు చాటుగా ఉండి నాకు కనబడకుండా బాణం వేశావు. రామ, నువ్వు ధర్మాత్ముడవు అనే పేరున్న అధర్మాత్ముడవు. పచ్చగడ్డితో కప్పబడిన లోతైన నుయ్యి, నశించిపోయిన బుద్ధి ఉన్నవాడివి. ధర్మాత్ముడిలా వేషం వేశావు. నీ బుద్ధి నివురిగప్పిన నిప్పు లాంటిది. నువ్వు ధర్మాత్ముడు అనుకున్నవాడు నశించిపోతాడు. నేను నీ రాజ్యంలో లేను, నీతో యుద్ధము చెయ్యలేదు, నిన్ను అవమానించలేదు, ఏ పాపము నేను చెయ్యలేదు. నన్ను ఎందుకు చంపావు? నేను వానరుడను. నేను అరణ్యంలో తిరుగుతూ పళ్ళు తింటూ నా పరివారంతో సంచరిస్తున్నాను. నువ్వు మానవుడివి. ఒక రాజు ఎవరైనా తప్పు చేస్తే సామధాన భేద దండోపాయాలతో వాళ్ళని శిక్షించాలి. ఓర్పు, సత్యము, పరాక్రమము, యుక్తాయుక్త విచక్షణ చేసి దండన విధిస్తాడు. అలా భూమి, బంగారము, వెండి ఇవి నీకు ఏమీ అక్కరలేదు. దేనికి యుద్ధానికి వచ్చావు నాతో? పళ్ళు పూలు కోసం వచ్చావా? నీకు నాకు పగలేదు రామ. నువ్వు కామస్వభావం కోసం కోపము అణుచుకోలేని వాడివి. నీకు ధర్మాధర్మములు లేవు. చేతిలో బాణం ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని కొట్టడమేనా రామ? పోని నా చర్మం కోసమా అంటే అది ఎవ్వరికీ పనికిరాదు. జింక చర్మం అయితే కూర్చోవడానికి ఉపయోగం అని చర్మం కోసం చంపుతారు. సత్పురుషులైన వారికి రోమాలు, వెంట్రుకలు, ఎముకలు, మాంసము పనికిరావు. ఎవ్వరూ తినరు. నరుడు మరణిస్తే ఎలా దహనం చేస్తారో అలా నన్ను దహనం చెయ్యాలి. నన్ను వేటాడినందువలన నీకు ప్రయోజనం ఏమీ లేదు రామ. పైకి ఒకలా కనబడుతూ లోపల దుష్ట చరిత్ర ఉన్న వాడివి. దశరథ మహారాజు పుత్రకామేష్టి చేస్తే కొడుకుగా ఎలా పుట్టావు? నాపై బాణం వేసి చంపడం నీకు కీర్తి అనుకుంటున్నావేమో. నీవు మొనగాడివైతే నా ఎదురుగా నిలబడవలసింది. అది చేతకాక సుగ్రీవుడు నన్ను చంపమంటే చంపేశావు. నన్ను చంపితే సుగ్రీవునికి రాజ్యం వస్తుంది. సుగ్రీవుడు రాజు అయితే నీ భార్యను వెతకటానికి తన సైన్యాన్ని పంపించి వెతికిస్తాడు. సీత జాడ కనబెడతాడు. కానీ నువ్వు నాతోనే స్నేహం చేస్తే వెంటనే రావణాసురుని తీసుకువచ్చి పిలిచి సీతమ్మ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి సీతమ్మను తెచ్చి నీ ముందర నిలబెట్టేవాడినే అని అలా వాలి రాముణ్ణి అన్న ఆ మాటలు విని రాముడు ఇలా అంటాడు. ధర్మార్థ కామ మోక్షములనే 4 పురుషార్థములు ఉంటాయని, మనం మోక్షం సంపాదించాలంటే అర్ధకామములను ధర్మంతో ఉంచాలని నీకు తెలిసినా నువ్వు విన్నవాడివి కాదు, ఆచరించిన వాడివి కావు. చపలచిత్తమైన వాళ్లతో తిరుగుతావు. మహాత్ములను ఆశ్రయించాలి.
పెద్దలు, గురువులు, శాస్త్రకోవిదులు, బుద్ధిమంతులు, ధార్మికులు, సదాచార సంపన్నమైన వారిని ఆశ్రయించి ధర్మం తెలుసుకున్నావా? అలాంటి వాడివి కావు. నువ్వు ధర్మం తప్పావని నింద చేస్తావా నన్ను? ఈ వనాలు, కొండలు, అరణ్యాలు, ఈ వైభోగం అంతా కూడా ఇక్ష్వాకు వంశం వారిచే పాలించబడుతున్నది. పరమధర్మాత్ముడైన భరతుడు రాజ్యం చేస్తున్నాడు. ఆయన తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తాడు. తన రాజ్యంలో ఉన్న వాళ్ళు ధర్మంతో ఉండాలని ఆశిస్తాడు. ధర్మం ఎక్కడ లోపిస్తుందో అప్పుడు వారికి దండన తప్పదు. ధర్మం ముందు పుట్టి భరతుడు తరువాత పుట్టాడు. అలాగే ప్రతి వారికి తండ్రితో సమానమైన వారు 5 ఉన్నారు. వారు తండ్రి, విద్య నేర్పే గురువు, అలాగే బోధించే గురువు, పిల్లనిచ్చిన మామగారు, తనకన్నా ముందు పుట్టిన పెద్దన్నగారు. వీరైదుగురు తండ్రిలాగానే చూడాలి. వీరైదుగురిని గురువులు మనలో ఉన్న అహంకారాన్ని పాదాల కింద తొక్కిపెట్టి మంచిని బోధించి శిష్యుని అభ్యున్నతిని కోరుతాడు. వాలి, నువ్వు సుగ్రీవునికి పెద్దన్నగారివి, తండ్రివి కదా, కొడుకుని ప్రేమతో చూడాలి. అలాంటిది నువ్వు తమ్ముడైన సుగ్రీవుని రాజ్యము నుండి బహిష్కరించి తన భార్యను నువ్వు అనుభవిస్తూ అధర్మం చేశావు. అందుకే నిన్ను దండించాను. తమ్ముడు, కొడుకు, శిష్యుడు ఈ 3 కూడా తనకి కొడుకులే. సుగ్రీవుడు నువ్వు గుహలో ఉండిపోయినప్పుడు చనిపోయావేమో అనుకుని ఒక కొడుకులా తండ్రికి చేసినట్లే ఉదక క్రియలు నీకు నిర్వహించాడు. రాజ్యంలో రాజు లేకుండా ఉండకూడదు కనుక పెద్దల అనుమతితో సింహాసనం మీద కూర్చున్నాడు. అలాగే నీ భార్య అనుమతితో ఆమెను భార్యగా స్వీకరించాడు. ఇది వానర జాతిలో తప్పు లేదు గనక అలా చేశాడు. ఇంతలో నువ్వు బ్రతికి వచ్చావనే వార్త విని చటాలున సింహాసనం మించి లేచి తల మీద ఉన్న కిరీటాన్ని తీసి నీ పాదాల దగ్గర ఉంచాడు. అన్న, నువ్వు నీ రాజ్యం తీసుకో, నీ భార్యను తీసుకో, రాజ్యం చేస్తూ హాయిగా ఉండు అన్నాడు. ఇంతలో పెద్దలు సుగ్రీవునికి యువరాజ్య పట్టాభిషేకము చేయమన్నారు. ధర్మం తప్పకుండా సుగ్రీవుడు ఇన్ని చేస్తే నువ్వేం చేశావు? బలగర్వంతో కన్ను మూసుకుపోయి సుగ్రీవుని రాజ్యం నుండి వెళ్ళగొట్టావు. కనబడిన దగ్గరల్లా తంతు వచ్చావు. సుగ్రీవుడు ఆ దెబ్బలకి తాళలేక భూమండలం అంతా తిరిగి తిరిగి చిట్ట చివరకు ఈ ఋష్యమూక పర్వతం మీద తలదాచుకున్నాడు. నీ భార్య ఇష్టంతోనే ఆయన స్వీకరిస్తే తమ్ముని తరిమేసి తమ్ముని భార్యని ఆమె ఇష్టం లేకుండా నువ్వు చెరబట్టావు. ఇది అంతా అధర్మమే కదా. ధర్మం తప్పిన వారికి రాజదండన విధించాలి కదా. తమ్ముడి భార్యని అనుభవించిన నిన్ను చంపడమే ధర్మం. అందుకే నేను నిన్ను చంపాను. సుగ్రీవునితో నా స్నేహం లక్ష్మణునితో స్నేహం లాంటిది. సుగ్రీవునికి అన్నగా నువ్వు స్థానం ఇవ్వలేదు. నీ తమ్ముడైన సుగ్రీవునికి నేను అతని రాజ్యాన్ని, భార్యని అతనికి ఇస్తాను అని మాట ఇచ్చాను. అధర్మపరుడైన నిన్ను చంపి సుగ్రీవునికి అవి ఇచ్చాను. అధర్మం చేసి నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావు. అధర్మపరుడైన వారిని చంపుతానని వానరుల సమక్షంలో ప్రతిజ్ఞ చేశాను. అందువలన నీ మీద బాణం వేసి నిన్ను చంపాను. సత్పురుషులు లోకంలో ఎలా స్వర్గం పొందుతారో అలాగే రాజదండంతో నీ పాపాన్ని తీసేసి పరమభక్తి తత్పరుడు వెళ్ళినట్లుగా నిన్ను స్వర్గానికి పంపిస్తాను. నీ మీద చాటుగా బాణం వేశానని అన్నావే. మనుషులు జంతువులను వేటాడేటప్పుడు జంతువులు పరిగెడుతున్నా బాణం వేస్తారు. మనిషిని చంపేటప్పుడు ఎదురెదురుగా నిలబడి యుద్ధం చేసి చంపాలి. వేటాడుతున్నప్పుడు రాజు పరిగెడుతున్న దాన్నైనా పడుకున్నా లేక చాటుగానైనా బాణం వెయ్యవచ్చు. నువ్వు వానరుడివి, నేను మనిషిని. నువ్వు జంతువు కనుక వలవేసి పాసం వేసి నిన్ను చంపాను. నీకు ధర్మాధర్మములు తెలియవు. నాకు తెలిసిందే ధర్మమని చేస్తావు. నేను ఏదైనా ధర్మంగా శాస్త్రయుక్తంగానే చేస్తాను. క్షత్రియునికి వేట ధర్మం. అందువలన నేను నిన్ను వేటాడి చంపాను. నువ్వు మాత్రం ధర్మాత్ముడిలా మాట్లాడుతున్నావు అన్న రాముని మాటలు విని వాలి రామునితో ఇలా అంటున్నాడు.